ప్రజా దర్బార్లో వచ్చిన అన్ని శాఖల అర్జీలను త్వరగా పరిష్కరించాలని, నోటీసుల పేరుతో కాలయాపన చేయకుండా ప్రజలకు మేలు జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ ప్రజల కోసం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలో నుంచి భారీ ఎత్తున ప్రజల నుండి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు స్ఫూర్తితో ప్రతి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కందుల తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుండి భారీ ఎత్తున స్పందన లభించిందని, సుమారు 130 అర్జీలు సమర్పించినట్లు తెలిపారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అధికారులు ఉండి సమస్యలపై వచ్చిన వారికి త్వరగా వారి సమస్యలను తీర్చే విధంగా పనిచేయాలని, తీర్చని సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకుని వెళితే వారి వద్ద నుంచి సమస్యలను పరిష్కరిస్తామని, మండల స్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసే ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను వారంలోపు పరిష్కరించాలని, కూటమి ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా తీసిపోకుండా సమస్యలను తొలగించి బాధితులకు న్యాయం చేయాలని, ఎక్కువగా భూ సమస్యలు వస్తున్నాయని, అలాంటి సమస్యలను ఇతరుల పేరుపై ఆన్లైన్లో నమోదు చేసిన వారిని సైతం ఉపేక్షించేది లేదని, పొలంలో రైతు ఉండగానే రైతుకు తెలియకుండా ఇతరులు ఆన్లైన్లో చేసుకోవడం ఏమిటని, ఇలాంటి అక్రమార్కులను పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనే విధంగా పనిచేయాలని అన్ని శాఖల అధికారులకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలుపునిచ్చారు. 1-2 పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేమో చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ప్రజా దర్బార్ను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పోకడాలకు బలైపోయిన వారికి న్యాయం చేసి భూమి కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకి తమ భూములను వచ్చే విధంగా చేస్తామని, అధికారులు సైతం కాలయాపన చేయకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నోటీసులు పంపించామనే సమాధానాలు కాకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా బాధితులకు అండగా ఉండాలని సూచించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి శనివారం మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు శనివారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అధికారులందరినీ కూడా మా సమక్షంలో ఉంచుకొని తక్షణమే పరిష్కరించేటువంటి అంశాలు ఏమన్నా ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించుకుంటూ, చేయగలిగేటువంటివి అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగకుండా మా కార్యాలయంలో, మా క్యాంప్ కార్యాలయంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలా మంచి స్పందన వచ్చింది. ఈరోజు సుమారు 130-140 అర్జీలు వచ్చాయి. సాధ్యమైనంత వరకు పరిష్కరించదగ్గే వచ్చాయి. కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి, కొన్ని పరిష్కరించలేనటువంటి కూడా ఒక 2-3 వచ్చాయి. వాటిని కూడా ఎందుకు పరిష్కరించలేమో, ఎందుకు చేయలేమో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు స్పాట్లోనే తెలియజేసుకుంటూ, మేము ప్రతి అర్జీని కూడా పరిశీలించుకుంటూ, చేయగలిగేటువంటి కూడా అధికారులకు డైరెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోమని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. అలాగే మార్కాపురం మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం కూడా ఎవ్రీడే టౌన్లో చేస్తూ ఉన్నాం. టౌన్లో కూడా ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమం పట్ల సంతృప్తిగా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోమని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, ఈ ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం, మా సహకారంతో, మా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మేలు చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో మేము పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని అధికారులతోటి, ప్రజాప్రతినిధులతోటి, ప్రజా నాయకులతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల పట్ల
దృష్టి పెట్టే విధంగా పనిచేసే విధంగా ముందుకు కదిలే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాం.